నమస్తే నాగార్జున గారు. నమస్తే. నమస్తే చెప్పు. ఐ 2-3 రోజుల నుంచి నువ్వు వెయిట్ చేస్తున్నట్లు. అవును సార్. మీ మిస్సెస్ ఏమో ఇక్కడ టీచర్గా వర్క్ చేస్తున్నట్టు. ఎస్ సార్. నా అభిమానికి నువ్వు. థ్యాంక్ యూ అండి. అడిగావు, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అడిగావు. అవును సార్. దాంతోపాటు నువ్వేదో తిరుపతి లడ్డూకి సంబంధించి సుప్రీంకోర్టు వాళ్ళు ఏదో డెసిషన్ ఇచ్చినట్టున్నారు. అవును సార్, నిన్న దాని గురించి కూడా చెప్పండి సార్ అని అడిగావు. అవును సార్. అమరావతి గురించి కాస్త 4 మాటలు చెప్పండి సార్ అని అడిగావు. అవును సార్. అది కూడా చూద్దాము. మరి దావత్ టూర్ పోయి వచ్చారు కదా, ఈ టూర్కి సంబంధించినటువంటిది ఏంటి సార్, దాని గురించి కూడా ఒక 4 మాటలు చెప్పమండి అడిగాము. అవును సార్. సరే, ఈ 4 టాపిక్స్ అనేటువంటిది చేద్దాం. సరే సార్. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం సార్? ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి ఉంది సార్. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అడిగావు కదా. ఎస్ సార్. యాక్చువల్గా మనకి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్ అనేటువంటి బాగుంటాయి. క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, పండిట్స్ ఉంటారు, హిందీ పండిట్లు, ఇంగ్లీష్ పండిట్లు ఉంటారు. అప్పుడైతే ఏంటంటే సోషల్ స్టడీస్ చెప్పేవాళ్ళు, ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు, సైన్స్ చెప్పేవాళ్ళు, ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు స్పెషలైజేషన్ వచ్చేసింది కాబట్టి బాగుంది. ఈ ప్రైవేట్ విద్యా సంస్థ మనకు తెలిసిందే. చాలా మంది ఏంటంటే, మరి నేను చెప్పకూడదు తెలియదు కానీ మోహన్ సార్, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో ఎందుకు చేర్పిస్తారనేది నాకు ఇప్పటికి కూడా $1 వస్తుంది. మేమందరం కూడాను ప్రభుత్వ స్కూల్స్లోనూ ప్రభుత్వ కాలేజీలో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళం. కరెక్ట్ సార్, మేము కూడా అలాగే చదువుకున్నాం సార్ ప్రైవేట్ వాటిలో. కానీ ఇది ఇలా జరుగుతూ ఉందన్నమాట. ఇది సరే, అది సాంప్రదాయం కింద వచ్చిందా ఎలా వచ్చింది అనేసి అంటే, ఈ నారాయణ చైతన్య వాళ్ళు 5వ క్లాసు 6వ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలను కూడాను ఐఐటి అని, ఐఏఎస్ ఐఏఎస్ అని చెప్పి అదే పని అనేసరికి మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో చేర్పించడం అనేటువంటిది అయిపోయింది. అదొక రకమైన మార్కెటింగ్ చేసి అలా తయారు చేశారు. కరెక్ట్ సార్. ప్రైవేట్ స్కూల్స్లో ఏం చేస్తారంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ మాత్రమే చెప్తారు. సోషల్ స్టడీస్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, వేరే జనరల్ నాలెడ్జ్ కానీ ఏమీ ఉండదు. వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవడానికి కూడా ఎక్కడో ఓపెన్ గ్రౌండ్ చూపించి, మున్సిపాలిటీ వాళ్ళతో కార్పొరేషన్స్ వాళ్ళతో చూపించి, ఇది మా స్కూల్కి సంబంధించిన గ్రౌండ్ అని నేను చెప్పి పర్మిషన్ తీసుకుంటాను. అన్నీ కూడాను తప్పులే ఉంటాయి మన దాంట్లో. కరెక్ట్ సార్. సరే, మనకి లంచం ఉండే వారం తెలిసిందే కదా. ఇందులో నారాయణ గారికి మంత్రిగా కూడా ఉన్నారు. అవును సార్. ఎడ్యుకేషన్ ఎంత దారుణాలు చేస్తారంటే, ప్రైవేట్ స్కూల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి కదా చెప్తున్నాను. ఎంత దారుణాలు చేస్తారంటే, నేనే ప్రత్యక్ష సాక్షి మోహన్. ఒకసారి నేను హైదరాబాద్ నుంచి మా ఊరు వస్తున్నాను, దాచపల్లి వస్తున్నాను. అంటే పల్నాడు జిల్లాలో వెళ్ళి దాచపల్లి మున్సిపాలిటీ అయిపోయింది. నా కలర్ కంప్లెక్షన్ చూసి ఎవడో ఫారినర్లే పాపం ఉద్దేశంతో ఒక 2 వ్యక్తులు సంభాషణ అన్నమాట. వాళ్ళిద్దరి పని ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే టీచర్ల దగ్గరికి పోయి, పేరెంట్స్ దగ్గరికి పోయి, గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు వాళ్ళు మానవాళ్ళ పిల్లలు, మాదివాళ్ళ పిల్లలు ఉంటారండి, వాళ్ళకి ఎయిడ్స్ ఉంటుందండి. ఎయిడ్స్ అవునా? అంత ఇదేనా సార్? అలాంటి పిల్లలతో కనుక చదివితే మీ పిల్లల పరిస్థితి ఆలోచించుకోండి అని భయం పెట్టడం అనేటువంటిది వాళ్ళ ప్రధాన మోటో. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అదే ఆ రోజు. ఓకే ఓకే సార్. నేను దాచపల్లిలో ట్రైన్ దిగేటప్పుడు మీరందరికీ సంభాషణ మొత్తం విన్నాను. నేను దీని మీద వీడియో కూడా చేస్తాను, అవసరమైతే టీవీలో కూడా పోతానండి అన్న. అదే సార్. వాడి ముఖంలో నెత్తురు చుక్కలేదు. అలాగా అంత దారుణమైన పనులు కూడా చేస్తారన్నమాట. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం సార్? ఇది ఇంచుమించు 15-20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. ఓకే ఓకే. అంత దారుణమైన పనులు చేస్తారు. అంటే మధ్యతరగతి కుటుంబంలో ఉండే వాళ్ళని భయపెట్టడం. వాళ్ళ పని ఏదైనా బాబు అనేసి వెళ్ళి ఆ టీచర్లకి చెప్పాలంట. వాళ్ళ ద్వారా పిల్లలు కనుక వస్తే ఒక్కొక్క పిల్లడికి 2,000, 3,000 డబ్బులు ఇస్తారంట వాళ్ళకి. ఓకే, జాయిన్ చేసినందుకు ఇన్సెంటివ్ అన్నమాట. అవును సార్. అది చెప్పడం అనేది తప్పు కదా. అది చాలా దారుణం సార్. మరి పిల్లలు ఆటోమేటిక్గా భయపడిపోతారు. అంటే ఎడ్యుకేషన్ బాగా మంచిగా ఉంటుందని చెప్పేది వేరు, మా స్కూల్లో జాయిన్ చేస్తే మేము మంచిగా చెప్తాం అనేది అది ఒక పర్లేదు సార్. కానీ అది తప్పులేదు. కానీ ఈ విధంగా ఇట్లా చేయడం అనేది చాలా భయభ్రాంతులు చేసేవాళ్ళు. వాళ్ళకి చర్మ రోగాలు ఉంటాయండి. వాళ్ళకి కొంతమంది కుష్టి కూడా ఉంటుందండి పిల్లలకి. వాళ్ళు పిల్లలు చూసారండి, వాళ్ళు అని చెప్పి తగ్గుతూ ఉంటారు. అదే అంటే వాళ్ళకి టీబీ కూడా ఉంటుందండి, క్షయరోగం కూడా ఉంటుంది. మీ పిల్లలు తీసుకుని ఆ స్కూల్లో జరిపిస్తే మీ పరిస్థితి ఏంది? అందుకని మా స్కూల్లోకి రండి, మేము ప్రమాణంగా చెప్తాం. మేము బ్రహ్మాండంగా చెప్తామనేటువంటిది సెకండ్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఈ విధమైన ప్రచారం చేసి పిల్లలను చేర్చుకునేవాళ్ళు. ఇది న్యాయమా ధర్మమా అనేటువంటిది ప్రజలకు నెప్పితో వదిలేస్తారు.
ఇప్పుడు అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఎస్ సార్. మీకు తెలుసు కదా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంత ప్రొవైడ్. అవునవును. 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. అది కేంద్ర ప్రభుత్వము మోడీ గారు తీసుకున్నట్టు ఒక నిర్ణయం. ఎస్ సార్. ఏంటి ఆ నిర్ణయం? ప్రతి జిల్లాకి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి కంపల్సరీ. ఒకవేళ ఆ జిల్లాలో మెడికల్ కాలేజ్ కనుక ఉన్నట్లయితే ఇంకొక మెడికల్ కాలేజ్ పెట్టుకోవచ్చు. అవును. ల్యాండ్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కొని ఇవ్వాలి. బిల్డింగ్స్ కట్టడము, ఎక్విప్మెంట్స్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ యూనియన్ బడ్జెట్లో నుంచే ఇస్తారు. ఓకే సార్. అది కాన్సెప్ట్. అది ఆ కాన్సెప్ట్లో ఏం చేశారు? 13 జిల్లాలను 26 జిల్లాలు చేశారు. అవునండి. తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలని 33 జిల్లాలు చేశారు. అవును. చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ మెడికల్ కాలేజీల కోసమే. ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ కాన్సెప్ట్ అనేది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేశాడు, కేసీఆర్ గారు ఎందుకు చేశాడు అన్నది దానికి ప్రధానమైన కారణం ఇది. ఇప్పుడు మనకి పిడుగురాళ్ళ దగ్గర కాలేజ్ వచ్చిందా? ఎస్ సార్. 17 మెడికల్ కాలేజీల్లో 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు కూడా జరిగాయా? బ్రాహ్మణపల్లిలో వచ్చింది సార్. ఇంకో 3-4 మెడికల్ కాలేజెస్ అనేటువంటిది కన్స్ట్రక్షన్ లో ఉన్నాయా? మనకి దాచేపల్లి దగ్గర పిడుగురాళ్ళ దగ్గర మెడికల్ కాలేజీ బ్రాహ్మణపల్లి తెలుస్తానే ఉంది కదా. బ్రాహ్మణపల్లిలో ఉంది సార్. మంచి కాన్సెప్టే కదా. దాని మూలకంగా ఆంధ్రప్రదేశ్ లో ఇంచుమించుగా 2000 మెడికల్ సీట్లు వస్తాయి. 2000. 15% ఏమో మోడీ గారి డిస్కషన్లోకి వెళ్ళిపోతుంది. ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, ఏ రాష్ట్రం వాళ్ళకైనా ఇచ్చుకోవచ్చు. మిగిలిన 85% అనేటువంటిది లోకల్ క్యాండిడేట్స్కి. ఆ 85%లో 7.5% షెడ్యూల్ ట్రైబ్కి, 15% షెడ్యూల్ క్యాస్ట్కి, 25% బీసీలకి. మళ్ళీ బీసీలో కూడా ఏబిసిడి ఉన్నాయి కదా. సో 50% అనేటువంటి ఓపెన్ కాంపిటీషన్. వికలాంగులకి, అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి స్పోర్ట్స్ మెన్ కోటా సపరేట్. ఇది మొత్తం బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో ఉంది ఇది. ఇప్పుడు మనం మెడికల్ కాలేజీలు కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 1923లో విశాఖపట్నంలో పెట్టారు. 1946-47 సంవత్సరంలో గుంటూరులో పెట్టారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్. మెడ్రాస్ స్టేట్ నుంచి విడిపోయి వచ్చినప్పుడు కర్నూలులో పెట్టారు. అప్పుడు మనకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అంటే ఒకటే ఉండేది, రంగారాయ మెడికల్ కాలేజ్ అని కాకినాడలో ఉండేది. దాని తర్వాత ప్రభుత్వం వాళ్ళు తీసేసుకున్నారు. దాని తర్వాత సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వచ్చింది, అది కూడా ప్రభుత్వం వాళ్ళు తీసేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లేవు ఇంతకుముందు. తర్వాత ఇప్పుడు చాలా వచ్చాయి. ఇప్పుడు ఈ 17 మెడికల్ కాలేజీలు అనేటువంటిది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటువంటి మెడికల్ కాలేజెస్. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరూ కలిసి చేస్తున్నది. దీన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు పీపీపీ మోడల్ అంటాడు. ఇప్పుడైనా కానీ మీ యువత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, దేశ భద్రత, రవాణా, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ఇవన్నీ కూడాను ఎప్పుడు ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి. ప్రైవేట్ వాళ్ళు కాంపిటీషన్ ఉండాలి. అప్పుడే వ్యవస్థ సరిగా నడుస్తుంది. మొత్తం పీపీపీ చేసేయండి అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలు అనేది పెద్ద గోళ. కోటి సంతకాలు పెట్టారు, ఇచ్చారు, సంవత్సరం అది తేలలేదు. అది కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ఒప్పుకోరు. అవును సార్. ఆపేసి ఏదో ఒకటి చేయాలని కూడా చేస్తుంటారు, అందుకంటే ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువైపోయినాయి, సీటే ఫిలప్ కాకుండా నానా చావు వస్తున్నారు. చాలా కాలేజీలు ఆపేసారు, మూసేశారు సార్. మూసేశారు కదా. ఇది జనాలకి తెలిసింది. అవును. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలో తక్కువగా ఒక ఆయన గుల్బర్గాయని చదువుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు, మా కజిన్ బ్రదరు స్వామిరెడ్డి గారు ఇద్దరు కూడా రూమ్మేట్స్, క్లాస్మేట్స్ గుల్బర్గాలో. అదే టైంలో ప్రతాప్ రెడ్డి గారిని ఎంపీగా చేశారు, మినిస్టర్గా చేశారు, ఆయన కూడా ఉన్నాడు. కేవీపీ రామచంద్రరావు గారు వీళ్ళందరికంటే 1 year జూనియర్. నాకు ఈ విషయాలన్నీ తెలుసు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అనేటువంటిది పెద్ద బోగస్. ఈ 17 కూడాను ప్రైవేట్ రంగంలోకి ఇవ్వడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేస్తున్నటువంటి పెద్ద ద్రోహం. ఇది గుర్తుపెట్టుకోవాలి.